ఇవి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా రిడ్జ్ గార్డ్ వేసామన్నమాట. ఇది మన బీరకాయలు. సో ఈ ప్లాంట్స్ని అయితే తీసేసామన్నమాట, ఎందుకంటే వీటికి కుకుంబర్ మొసాయిక్ వైరస్ వచ్చేసింది వీటికి. ఇదిగోండి ఇక్కడ మీకు చూస్తే మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇది చూసారు కదా లీవ్స్ ఎలా కర్ల్ అయిపోయాయో, ఎల్లోగా వచ్చేసి. ఇది ఏంటంటే ఇన్సెక్ట్స్ ద్వారా మనకి ఒక ప్లాంట్ నుంచి ఒక ప్లాంట్కి స్ప్రెడ్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఈ కుకుంబర్ మొసాయిక్ వైరస్. సో ఇవి జనరల్గా యాఫిడ్స్ అంటారు. వాటి ద్వారా ఇవి యాఫిడ్స్ అనేవి ఒక స్మాల్ ఇన్సెక్ట్స్ అనమాట. అవి ఆ ప్లాంట్ శాప్ని సక్ చేసేస్తాయి అనమాట. అవి మస్కిటో ఎలాగైతే బ్లడ్ సక్ చేసేస్తాయో అలాగ ప్లాంట్స్కి ఆ ప్లాంట్ శాప్ని సక్ చేసేస్తాయి. సో అలా ఒక ప్లాంట్ని ఎప్పుడైతే ఈ వైరస్ వచ్చిన ప్లాంట్ నుంచి ఏదో హెల్తీ ప్లాంట్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సక్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి సక్ చేస్తే మళ్ళీ ఆ హెల్తీ ప్లాంట్కి కూడా వైరస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అలా స్ప్రెడ్ అవ్వకూడదని చెప్పేసి ఇలా తీసేసాము ఈ ప్లాంట్స్ అయితే. ఈ వైరస్ వచ్చిన ప్లాంట్స్ అన్నీ కూడా రోజు తీస్తామండి, ఇలా అరౌండ్ ఒక 10-15 ప్లాంట్స్ అయితే. సో అందుకనే మనకు ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఎందుకంటే కొంచెం ప్రైజీగా ఉంటే ఇలాంటి వైరసెస్ కానీ ఇలాంటి మనకి ఇన్సెక్ట్ పెస్ట్ అటాక్ కానీ సో ఇలాంటివి రావడం వల్లే మనకు కొంచెం మనం ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువ పెడతాం అనమాట. ఎందుకంటే చూడండి, ఈరోజు డైలీ 10-15 ప్లాంట్స్ అంటే అరౌండ్ చాలా ఎక్కువ. ఇవి అంటే ఒక 10 సెంట్స్లో వేసి డైలీ 10-15 ప్లాంట్స్ తీసేయడం అంటే వైరస్ అనేది చాలా ఎక్కువ ఉన్నట్టు నాకు తెలిసినంత వరకు. ఇవి మేబీ కాసే వరకు కూడా ఈ ఫ్రూటింగ్ ఈ వెజిటేబుల్స్ వచ్చే వరకు కూడా నాకు తెలిసి ఒక ప్లాంట్ అయినా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఎందుకంటే చాలా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కొడుతున్నాము, న్యాచురల్ పెస్టిసైడ్స్, కానీ ఎన్ని కొట్టినా సరే మనకి అంత ఎఫెక్టివ్నెస్ అయితే లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 50 ప్లాంట్స్ అయితే లాగేసాం వేసిన కాడి నుంచి. సో నెక్స్ట్ చూడాలి, ఇంకా ఇవి కాసే వరకు కూడా ఒక ప్లాంట్ అయినా ఉంటాయో ఉండవో కూడా తెలియదు. జనరల్గా ఇలాంటి దీనివల్లేనండి కొంచెం ఎక్కువ ప్రైజింగ్ అనేది ఎక్కువ పెట్టడానికి కారణం ఏంటంటే ఇలాంటి పెస్ట్ అటాక్స్. ఇప్పుడు నార్మల్ కెమికల్ ఫార్మర్స్ అనుకోండి, కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏముంది ఆర్గానో ఫాస్ఫేట్స్ కానీ ఇలాంటి స్ట్రాంగ్ పెస్టిసైడ్స్ ఏమైనా కొడితే ఇంకా పెస్ట్ అనేది రాదు, ఇంకా పెస్ట్ అనేది మొత్తం చచ్చిపోద్ది. కానీ ఇలా ఇక్కడైతే మాకు ఇలా అంత ఎఫెక్టివ్గా ఉండవు కదా ఈ పెస్టిసైడ్స్, అవి కూడా న్యాచురల్వి. సో ఇలాంటి వైరసెస్ ఇలాంటి పెస్ట్ అటాక్స్ అన్నీ ఉంటాయి.